తర్వాత మాస్క్ మ్యాన్‌ది ఒక వీడియో చూపిచ్చారు. అదే భరణి గారు, తనుజ, ఇమాన్యుయల్ ఈ ముగ్గురు టాపిక్‌ని తేవడం. తనుజ అమ్మాయి అని చెప్పేసి ఇమాన్యుయల్ ఇంకా భరణి గారు కూడా అమ్మాయిలతో గేమ్ ఆడాడు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది. దానికి అది రాంగ్‌గా పాస్ చేయడం అది కరెక్ట్ కాదు అని హౌస్‌మేట్స్ కానీ నాగార్జున గారు అన్నా కూడా మాస్క్ మ్యాన్ ఏం తప్పుగా మాట్లాడలేదని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూని షేర్ చేసుకున్నారు. బట్ ఇక్కడ తను ఆ పాయింట్ ఆఫ్ ఏవైతే కాన్వర్జేషన్ నడిచిందో అది స్టేట్మెంట్ పాస్ చేసినట్టే అనిపించింది చాలామంది ఆడియన్స్‌కి కూడా. మీకేమనిపించిందో కింద కమెంట్ ద్వారా కమెంట్ చేయండి. అలాగే తనుజకి మాస్క్ మ్యాన్‌కి జరిగిన ఫుడ్ విషయంలో కూడా లైక్ ఇంకొక కప్ పెట్టాలా వద్దన్న డిస్కషన్‌ది కూడా తనుజ కరెక్ట్‌గానే చెప్పింది. ఫుడ్ వేస్ట్ అవ్వడం నచ్చదు. సో, అందుకే పెట్టాలా వద్దా ఎక్స్‌ట్రా కప్ అన్నట్టు తను అడగడం కూడా కరెక్టే అన్నట్టు నాగార్జున అన్నారు. తర్వాత మాస్క్ మ్యాన్ స్టిల్ ఇంకా ఆడియన్స్ నుండి ఒక అతను ఇలా ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్పేసి మాస్క్ మ్యాన్‌ని కూడా అనడం జరిగింది. రిగార్డింగ్ దిస్ విమెన్ భరణి, ఇమాన్యుయల్‌ని అనడం గురించి. బట్ స్టిల్ తను ఇంకా తీసుకోలేడు. నాగార్జున అందుకు కరెక్ట్ చేయడం అయితే జరిగింది. నాగార్జున గారు కూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ స్టిల్ కరెక్ట్ చేసుకోండి అన్నట్టు కూడా అన్నారు. ఆ తర్వాత ఇమాన్యుయల్, మనీష్ కాన్వర్జేషన్ కూడా నచ్చింది. వాళ్ళదేంటంటే నిన్న టాస్క్‌లో జరిగినట్టే ఇమాన్యుయల్‌కి గ్రీన్ లైట్ అని చెప్పకుండా ఉండడం. అదర్ కంటెస్టెంట్లకైతే చెప్పాడు. ఇక్కడ ఇతనికి చెప్పలేదు అన్న పాయింట్ ఎత్తాడు. అందుకు మనీష్ కూడా సారీ చెప్పాడు. తన మిస్టేకే అన్నట్టు. ఆ తర్వాత రాము రాథోడ్‌నైతే తన గేమ్ బాగుందని, తన వాషింగ్ కానీ, ఐరనింగ్ కానీ